మొన్న మా మామయ్య బిడ్డ లగ్గమని కారటిచ్చిండు. నిన్న మా బాబాయ్ కొడుకు లగ్గమని కారటిచ్చిపోయిండు. ఇవాళ మా దోస్తు లగ్గమని కారటిచ్చిపోయింది. 3 సుత 13వ తారీఖే వచ్చినాయి. ఇప్పుడు ఏ పెళ్లికి పోవాలనో సమజైతలేదు. మా నాయనను మా తమ్ముని పెళ్లికి పోమ్మని అమ్మను మరదల పెళ్లికి పంపి నేను మా దోస్తు లగ్గానికి పోతా. ఇగో ఇట్లనే వంచుకుంటుండొచ్చు మీ ఇళ్ళ సుత. అట్లున్నది మరి పరిస్థితి. రేపటి సంది 3 నెలలు లగ్గాలు పొర్రి అయితారమే మాఘమాసం జొర్రింది. మరి పెండ్లిలకు మంచి ముహూర్తాలు ఉండుతోని ఏం తక్కువ 13,000 జంటలు పెండ్లి పీటలు ఎక్కబోతున్నాయట. మంగళవారం నుంచి చాలై ఏప్రిల్ 28 తారీఖు దాకా పెండ్లి బాజాలు మోగుతూనే ఉంటాయి. ఫిబ్రవరిలో 13, 14, 17, 18, 24, 28, 29 తారీఖులల్లా మంచి ముహూర్తాలుంటే 13, 14 నాడు బగ్గ పెట్టుకురు లగ్గాలు. అసెంబ్లీల సుత లగ్గాల ముచ్చట ఎల్లబెట్టిరంటే చూడురిగా. 14, 15 వసంత పంచమి ఉంది కాబట్టి పెళ్లిలు 26,000 పెళ్లిలు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే. మార్చి 2-3 తారీఖులు సుత మంచి రోజులే. అటెన్కా ఫాల్గుణ మాసం చాలైతది. మార్చి 15 తారీఖు నుంచి నెలాఖరు దాకా మొసమరకుంటున్నాయి పెండిలు. ఓ 6 రోజుల రెస్ట్ తర్వాత ఏప్రిల్ చైత్ర మాసం చాలుగాంగనే నెలాఖరు దాకా మళ్ళా మోగుతూనే ఉంటాయి బాజాలు. ఇప్పటికే కళ్యాణ మండపాలు దొరుకుతలేవట ఆడాడా. నెల 2 నెలల ముందే బుకింగ్ చేసుకున్నోళ్ళు సుతున్నారు. ఇక పిల్లగానికి పెండ్లి బట్టలు బంగారం పెట్టుబోతలు ఉంటాయి కాబట్టి షాపింగ్లు జోరుగా అవుతున్నాయి. బ్యాండోలకు వంట మాస్టర్లకు డెకరేషన్ వాళ్ళకు డీజేలకు గిరాయికి వస్తుండే వరకు ఏ పెండ్లి ఒప్పుకోవాలనో తెలియకుంటుండొచ్చు. మీ ఇంటికి సుత తక్కువ 2-3 కారెట్లన్నీ వచ్చుంటాయి. ఇక ఏ పెండ్లికి ఎవరు పోవాలనో డిసైడ్ చేసుకోరి మరి.